అండి అందరికీ నమస్తే. ఈ రోజు మన స్టోర్ లో స్టిచ్ చేసిన కొన్ని అవుట్ఫిట్స్ అయితే చూద్దాము. ఇవన్నీ కూడా ఓల్డ్ శారీస్ నుంచి ఇలాగా కన్వర్ట్ చేసుకున్నారు. ఫ్రాక్స్ లాగా, లెహెంగాస్ లాగా చాలా బ్యూటిఫుల్ గా అనిపించాయి. అసలు చూడండి, ఇది ఓల్డ్ శారీ వాళ్ళ మదర్ ఇచ్చారనమాట ఈ కస్టమర్ కి, లావణ్య అనేసి. తను ఇంతకు ముందు కూడా మా దగ్గర స్టిచ్ చేయించుకుంది. చాలా బాగా నచ్చింది అనమాట. సో దట్ ఇలాగా వాళ్ళ మమ్మీ ఇంకో శారీస్ ఇచ్చి 2 అవుట్ఫిట్స్ అయితే స్టిచ్ చేసుకోమని చెప్పారంట. ఒకటైతే మేము ఇలాగా ఫ్రాక్ లాగా అయితే కన్వర్ట్ చేసాము విత్ లాంగ్ పఫ్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది తను వేసుకుంటే. కలర్ మెయిన్ బాగుంది కదా, కాకపోతే వెయిట్ ఎక్కువ ఉంటాయి, శారీస్ లా కట్టుకోలేరు కాబట్టి ఇలా కన్వర్ట్ చేసుకుంటే మంచి డిజైనర్ ఫ్రాక్స్ అయితే అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, అసలు ఇది శారీగా చూస్తే అసలు ఇదేం శారీ ఎలా కట్టుకోవాలి అని అనిపిస్తుంది. కానీ తను ఇది లెహెంగా లాగా అయితే స్టిచ్ చేసాం తన కోసము. ఎంత బాగుందంటే అసలు చాలా చాలా బాగుంది. అసలు వేసుకుంటే అసలు ఇది శారీ అయినా, ఇలాంటి శారీ ఇలా కన్వర్ట్ అయిందా అని అనిపించేటట్టు అయితే అనిపించింది. దీనికి మంచి దుప్పటా అయితే పేరప్ చేసామన్నమాట. చూడండి ఎంత బాగుంది. అసలు ఈ కలర్ కాంబినేషన్ ఒంటి మీద పడిన తర్వాత ఎంత బ్యూటిఫుల్ అనిపించింది అంటే, అసలు నేను శారీగా చూసినప్పుడు అబ్బాయి ఇది శారీ ఇట్లా ఉంది అని అనిపించింది. కానీ ఇది వేసుకున్న తర్వాత అయితే చాలా బ్యూటిఫుల్ అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సౌమ్య అనేసి, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. సౌమ్య అనేసి ఇద్దరు కలిపి కుట్టించుకున్నారు. చాలా బాగా అనిపించాయి ఈ అవుట్ఫిట్స్. ఇవన్నీ సౌమ్య అనేసి తను కూడా మాకు రెగ్యులర్ కస్టమర్ అనమాట. అంటే లాస్ట్ టైం తను ఎంగేజ్మెంట్ కుట్టించుకుంది, మ్యారేజ్ కి చాలా చేయించుకుంది. ఇప్పుడైతే మ్యారేజ్ కి వచ్చిన శారీస్ అన్ని ఉంటాయి కదా, పిల్లలు కదా అసలు ఆఫీసులకి అది కట్టుకెళ్ళారు కాబట్టి ఏం చేయాలో అర్థం కాక తీసుకొచ్చింది. అయితే మేము ఇలాగా వీటిని మంచి డిజైనర్ ఫ్రాక్స్ లాగా అయితే కన్వర్ట్ చేసాము. తను ఎక్కువ షార్ట్ స్లీవ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది అనమాట. చాలా వాటికి షార్ట్ స్లీవ్స్ ఇచ్చేసి ఇలాగా మంచి దుప్పటాస్ అయితే పేరప్ చేసాము. ఎంత బాగా అనిపించాయంటే అసలు వేసుకుంటే. ఇది చూడండి, ఫుల్లీ ట్రెడిషనల్ శారీకి ఇలాంటి డిజైనర్ దుప్పటా పేరప్ చేసేటప్పటికి ఎంత మంచి లుక్ వచ్చిందంటే అసలు చాలా బాగుంది. తనకైతే చాలా బాగా నచ్చింది అనమాట. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా అనిపించింది. డిఫరెంట్ గా అనిపించింది ఈ కాంబినేషన్. అంటే బార్డర్ లో కొంచెం డార్కిష్ షేడ్ ఉందన్నమాట. సో దట్ ఇలా అయితే ఇచ్చాము. వేరే దుప్పటా ఏదైనా సెట్ కాకపోయేదేమో అని అనిపించింది. ఇది సెట్ చేసిన తర్వాత అంత బ్యూటిఫుల్ గా అనిపించింది ఈ అవుట్ఫిట్ అయితే. టిష్యూ శారీస్ ఉంటాయి కదా, ఇవైతే కట్టుకోలేరు పిల్లలు లాంటి వాళ్ళు అయితే. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే అసలే కట్టుకోలేరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇది కూడా ఎంత బాగుందంటే మంచి ఏమంటారు క్రేప్ శారీ అనమాట. ఇలాగా లెహెంగా లాగా అయితే స్టిచ్ చేయించుకున్నారు. మంచి ఫంక్షన్స్ లో వేసుకోవచ్చు కదా. దానికి మనము తను ఆపోజిట్ కలర్ ఏదైనా దుపట్టా అనేసి అనుకుంది, కాకపోతే అది మ్యాచ్ అవ్వలేదన్నమాట. ఇలాగా స్పేస్ సిల్క్ మన దగ్గరే ఇలా పేరప్ చేసాము. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది కూడా కాంబినేషన్ మెయిన్ చాలా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ అనమాట. ఇది కూడా తెలుసు కదా, పెళ్లిళ్ళు అవుతుంటే పిల్లలకి అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇళ్ళకి పిలుస్తూ ఉంటారు, పెడతా ఉంటారు కదా. ఆ శారీస్ అన్ని ఏం చేయాలో అర్థం కాదు, అలా పడేసి ఉంటాయి. ఇలా స్టిచ్ చేయించుకుంటే ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇట్లాగా వేసుకోవచ్చు. చూడండి ఫుల్ ఫ్లేర్ తో అయితే స్టిచ్ చేసాము. దీనికి బార్డర్ వచ్చి చాలా మోటుగా వచ్చింది అనమాట. అంటే లైన్స్ బార్డర్ ఏదో వచ్చింది ఇలాంటి ఫాయిల్ ప్రింట్ లోనే. కానీ శారీగా చూస్తే అసలు ఏం బాగా అనిపించలేదు. ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత చాలా బాగుంది. చూడండి బ్లౌజ్ వచ్చేసి యోక్ పార్ట్ కి ఇచ్చేసాము, కింద స్కాలోప్ ఇచ్చేసి ఇలాగ డిజైనర్ గా అయితే స్టిచ్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవైతే మన దగ్గర ఫ్యాబ్రిక్ తర్వాత చెప్తాను. ఇది కూడా ఒక శారీ, ఇది కూడా చాలా బాగుంది. శారీగా కూడా చాలా బాగుంది. అదే చెప్పాను కదా, కట్టుకోవడం రాకపోతే ఎంత మంచి చీర అయినా నచ్చదు కదా. సో ఇలాగా ఫ్రాక్ లాగా అయితే కన్వర్ట్ చేసాం అనమాట. వేసుకుంటే చాలా చాలా బాగుంది. నేను పక్కన డిస్ప్లే చేస్తాను మీకు. దుప్పటా కూడా ఎంత బాగా సెట్ అయిందంటే దీనికి మన దగ్గర దుప్పటానే పేరప్ చేసేసాము. ఇది జిమ్మిచు గ్లాస్ టిష్యూ కొంచెం దగ్గరగానే ఉంటాయి. ఇలాగా మన దగ్గర ఫ్యాబ్రిక్ ని చున్నీలాగా అయితే ఇలాగ కన్వర్ట్ చేసి పేరప్ చేసి ఇచ్చేసాము. ఎంత బాగుంది చూసారా. అసలు వేసుకుంటే చాలా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. నెక్ కి వచ్చేసి బార్డర్ ఇలాగా డీటెయిలింగ్ ఇచ్చేసి నెక్ ప్యాటర్న్ లాగా చిన్న పఫ్ ఇచ్చి వేసాము. ఎంత బాగుందో తను వేసుకుంటే. నేను పక్కన డిస్ప్లే చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇదైతే స్పేస్ సిల్క్ ఫ్రాక్ అనమాట. ఇంతకు ముందు మనం స్టిచ్ చేసింది చూసి తను ఆ పిక్చర్ రిఫరెన్స్ ఇచ్చి మన దగ్గర స్టిచ్ చేయించుకుంది.
ఫుల్ హ్యాండ్స్తో స్టిచ్ చేసాము. విత్ దుప్పటా కూడా పేరప్ చేసాము. దీనికి సెల్ఫ్ దుప్పటా, మల్టీ కలర్ కూడా వేసుకోవచ్చు. మనం ఇంతకు ముందు అయితే సెల్ఫ్ కలర్ దుప్పటా పేరప్ చేసాము. సో దట్ తను సెల్ఫే అడిగింది. పక్కన అయితే డిస్ప్లే చేస్తాను. నెక్ అయితే ఇలా ఇచ్చాము, తనకి చాలా బాగా నచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్లో అండి. నేను పోస్ట్ చేశాను నేను వేసుకొని, అది నచ్చింది. దాంతో మళ్ళీ ఇలాగా తన సైజులో ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేయించుకుంది, సేమ్ ఫ్రాక్. ఇది మనకి 2000 పడుతుంది, ఇదైతే 3500 పడుతుంది. చూడండి ఎంత బాగుంది కదా. ఈ రెండు అయితే మన దగ్గర ఫ్యాబ్రిక్తో అయితే స్టిచ్ చేయించుకున్నారనమాట. సో దట్ ఈ రోజు వీడియో ఇదండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.